కొత్త టెక్నాలజీ వస్తున్నాయి, 3D ఇమేజింగ్ లాంటివి వస్తున్నాయి, సో ఏఐ లాంటివి వస్తున్నాయి. మీ విభాగంలో, మీ మైక్రో సర్జరీ విభాగంలో ఇది ఎటువంటి ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది? గత 10 ఏళ్లలో అంటే మీ రంగంలో వచ్చిన మార్పులు ఏంటి? వచ్చే 10 ఏళ్లలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏ ఆవిష్కరణలు మీ విభాగాన్ని సమూలంగా మార్చే శక్తి ఉంది వాటి? గత 10 ఏళ్ళు 15 ఏళ్ళ బ్యాక్ చూస్తే అసలు హ్యాండ్ సర్జరీ అనే ఒక స్పెషాలిటీయే చాలా తక్కువ ఐడెంటిఫికేషన్తో ఉండేది అండ్ పాపులర్గా ఉండేది కాదు. ఎస్, అఫ్ కోర్స్ ఇట్ వాస్ దేర్, బట్ స్టిల్ ఇట్ వాస్ వెరీ లెస్ పాపులర్ అండ్ దాంట్లో ఎక్కువ రీసెర్చ్ కానీ ఎక్కువ ఇన్నోవేషన్ అనేది లేకుండే. బట్ ఇప్పుడు కనుక చూస్తే మనం హ్యాండ్ని ఇంకా మైక్రో సర్జరీ లాగా అడ్వాన్స్ చేసాము అండ్ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్, రిస్ట్ ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ లాగా అడ్వాన్స్ చేసాము. ఇలా చాలా అడ్వాన్స్మెంట్స్ అనేది ముందుకు నడుస్తూ ఉన్నాయి. అండ్ మీరు అన్నట్లుగా నెక్స్ట్ క్వశ్చన్, మేబీ 10 years తర్వాత ఏం చేస్తాం అనే దానికి ఆటోమేటెడ్ రోబోటిక్ మైక్రో సర్జరీ రావచ్చు అండ్ 3-dimensional సర్జరీస్ అనేది 3-dimensional రోబోటిక్ అండ్ 3-dimensional మైక్రో సర్జరీ అనేది కూడా మనకి తొందరలోకి అందుబాటు అయ్యే అవకాశం ఉంది. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఏ విధంగా అయితే మోకాళ్ళ అరుగుదలకు మనం చూస్తాము, మోకాళ్ళు అరిగింది అంటే మోకాలు తీసేసి కొత్త జాయింట్ రిప్లేస్మెంట్ చేస్తాము, అదేవిధంగా మన హ్యాండ్లో కూడా చిన్న చిన్న జాయింట్స్కి కూడా దెర్ ఈస్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఈ రీప్లేస్మెంట్ సర్జరీస్ అనేది ఇంకా ఎక్కువగా అయ్యడానికి అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ మనం కనుక చూసుకుంటే యూరోపియన్ అండ్ ఫారిన్ కంట్రీస్లో ఫ్రీక్వెంట్గా జరుగుతుంది. బట్ మన ఇండియాలో అవేర్నెస్ లేక, ఇంప్లాంట్స్ సరిగ్గా అవైలబిలిటీ లేక అండ్ పేషెంట్కి అఫోర్డ్ చేసే స్తోమత లేక ఇటువంటి సర్జరీస్ అనేవి కూడా ఎక్కువగా అవ్వడం లేదు. సో ఇన్ ఫ్యూచర్ 10 years మనకి ఏ విధంగా అయితే ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ కామన్ అయిందో అదేవిధంగా మన హ్యాండ్లో జాయింట్స్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి కూడా రీప్లేస్మెంట్స్ ఎక్కువగా జరిగే ఛాన్సెస్ అనేది ఉన్నాయి.